గొప్పగా బడ్జెట్ బుక్లో చెప్పుకోవడం జరిగింది. అంటే ఈరోజు చూసుకుంటే ఇంకా మహిళలు ఇంకా నిరుద్యోగ భృతి ఈ బడ్జెట్లో నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావన రాలే. ఎంతో ఆశగా ఎదురు చూస్తారు నిరుద్యోగులంతా. అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా 3,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఖచ్చితంగా మనకు 3,000 అందుతుందని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు. వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. తర్వాత చూసుకుంటే ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా ఎవరికి నెరవేర్చలేదు. ఇంకా మా ఉద్యోగస్తులు వాళ్ళకు వస్తే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఈ బడ్జెట్ను తయారు చేస్తారో ఆ బడ్జెట్కు వెన్నుపోటు పోర్చిన ప్రభుత్వం ఏది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పోర్చిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతో అసలు ఆ బడ్జెట్ రెడీ చేసేటప్పుడు కూడా ఉద్యోగస్తులు ఇన్ని తప్పులు రాయాలనో దీంట్లోనే ఆలోచించుంటారు. ఎందుకంటే ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించి ఒక్కటి కూడా ఇందులో ప్రస్తావన లేదు. పిఆర్సీ గురించి ఎక్కడైనా